హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే ఫంక్షన్స్లో చేసుకునే టమాటో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగా వంకాయకి పెట్టుకున్నట్లు టమాటోకి అయితే ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో అయితే ఉడకనివ్వాలి. 80 to 90% టమాటోస్ని అయితే బాగా ఉడకనివ్వాలన్నమాట. టమాటోస్ ఉడుకుతున్నప్పుడు ఇలా తిప్పుతూ ఉండండి టమాటోస్ని. మీకు ఇలాంటి రెసిపీస్ ఏ రెసిపీస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదైతే మా పిన్ని పెళ్ళి అయిపోయిండే వీడియో అండి. పెళ్ళి అయిపోయిన తర్వాత వడి బియ్యం అయితే వండుతున్నారు. వడి బియ్యంలోకి కాంబినేషన్గా పప్పుచారు, ఇలా టమాటో మసాలా కర్రీ అయితే వండుతున్నారనమాట. చూడండి, ఇలా 80 to 90% కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా టమాటోస్ ఉన్నాయి కాబట్టి నేను సెకండ్ రౌండ్ కూడా ఇలానే ఉడికించుకుంటున్నాను. ఈ కర్రీ అయితే మా మేడిపల్లి నాన్నమ్మ చేసింది, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఎంతమంది కన్నా వంట చేస్తుంది మా నాయనమ్మ, అందుకనే వీడియో తీసుకున్నాను. చూడండి, ఇలా ఉడికిన తర్వాత టమాటోస్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ని తీసేసుకున్న తర్వాత ఆయిల్లోకి ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చేసి పల్లీలు, నువ్వులు బాగా వేయించుకొని అందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అల్మెల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి. మేము ఎక్కువ టమాటోస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది అల్మెల్లిగడ్డ. అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కారంని ఈ పేస్ట్కి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి. పుదీనాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటోస్ని అయితే ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి టమాటోస్ని అయితే ఒక 10 to 15 minutes ఉడకనివ్వాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కస్తూరి మేతిని అయితే యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.